కాలకాలుడైన కాలునికే కాలుడు, యముడికి యముడు. కాలం మనల్ని శాసిస్తే కాలాన్ని ఆయన శాసిస్తాడు. అందుకే కాలాతీతుడు మహాకాలుడైన యముడు అంత దూరం పడ్డాడు. అప్పుడు ముందు తన భక్తుని మీద చెయ్యి వేసి తర్వాత కొట్టేట. ఎంత కారుణ్యం అండి! అంటే ముందు భక్తుడిని చేరదీయడంలోనే ఆయన చూపిస్తున్నాడు. అవతల వాడిని శిక్షించడం ఆయన ముఖ్యం కాదు, తన వాడిని రక్షించడం ఆయనకు ముఖ్యం. ఇక్కడ ఆ చేరదీశాడు ఆ ప్రేమగా. తర్వాత కూర్చున్నాడు, అమ్మవారు పక్క కూర్చున్నారు. ఆ పిల్లవాడిని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి 7 కల్పాల ఆయువు నీకు ఇచ్చాను పో అన్నాడు. ఇక్కడ 7 కల్పాలు, సంవత్సరాలు కాదు, కల్పాలు. కల్పం అంటే ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. యుగాలు తెలుసు కదా, 4: కృతత్రేత, ద్వాపర, కలియుగములు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అలాంటి కల్పాలు 7 కల్పాలు ఆయువు నీకు ఇచ్చానన్నాడు. ఎక్కడి 16 ఏళ్ళు, ఎక్కడ 7 కల్పాలండి. కాబట్టే ప్రారబ్ధం ఎలా ఉన్నా పరమేశ్వరుని పట్టుకుంటే ఎలా అనుగ్రహిస్తాడో చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమిటయ్యా. కనుక నువ్వు ప్రారబ్ధం గురించి ఆలోచించక నీ సాధన గురించి ఆలోచించని శాస్త్రం శ్రీచక్రం టీవీ. మొత్తానికి సప్తర్షులు సంతోషించారు. ఒక్కొక్కరి నోట్లోంచి దీర్ఘాయుష్మాన్ భావ వచ్చింది కదా, 7 నోట్లోంచి తీసుకుని 7 కల్పాలు అవి ఇచ్చాడు మహానుభావుడు. చూడండి, ఆశీర్వాదమా అనుగ్రహమా, ఏదో ఆ ముడి భలే ఉంది ఇక్కడ. మొత్తానికి మృకండు మహర్షికి 16 ఏళ్ళ ఆయువని చెప్పి 7 కల్పాల ఆయువు ఉన్న పిల్లవాడిని ఇచ్చారండి. ఏమి అదృష్టం ఇక్కడ! అప్పుడు దేవతలందరూ బాగుంది, ఆయన సంతోషించాడు, అందరూ సంతోషిస్తున్నారు. కానీ పాపం యముడు బతుకేమైంది ఇక్కడ. అంటే యముడు కూడా తప్పు చేయలేదు, నీ భక్తుడి కదా, నువ్వు చెప్పిందే చేశాడు కదా. అంటే అప్పుడున్న కాలం బట్టి, అప్పుడున్న కర్మ బట్టి వీడికి ఏమిటో విధించాను నేనే, దాన్ని బట్టి ఆయన వచ్చేశాడు. కానీ ఇప్పుడు ఇతడు భక్తుడు కాబట్టి నేనే ఆజ్ఞాపించవచ్చుగాక. నేనే చెప్తున్నాను, ఇకపై ఇతడు నా భక్తుల జోలికి రాకూడదు. ఇది నేను శాసిస్తున్నాను ఇక్కడ. ఇతడు నావాడు కనుక ఈశ్వరుడు నావాడు అని తీసుకుంటే యముడు కూడా ఏమి చేయలేడు, ఎవ్వరు ఏమి చేయలేరు. కానీ ఈశ్వరుడు నావాడును తీసుకునేటట్టు మనం తయారవ్వాలండి.